దసరా మూవీతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న మలయాళం నటుడు షైన్ టామ్ చాకో ఆ తర్వాత దేవర సినిమాతో పాటు రంగబలి, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ తదితర సినిమాల్లో తన విలక్షణమైన నటనతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న షైన్ టామ్ చాకో పలు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. గతంలో మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైన ఈయన ఆ తరువాత నటిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా ఆయన ఉన్న హోటల్లో మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు హోటల్పై దాడి చేశారు. అయితే ఆ సమయంలో హోటల్లో ఉన్న షైన్ టామ్ చాకో 3వ అంతస్తు నుండి దూకి పారిపోవడం సంచలనమైంది. ఇవే కాదు, ఆయనకు సంబంధించి పలు అంశాలు వివాదాస్పదంగా మారాయి కూడా. ఈ నేపథ్యంలో షైన్ టామ్ చాకోకు సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. షైన్ టామ్ చాకో 1983 సెప్టెంబర్ 15న కేరళలోని మలప్పురం దగ్గరలోని పొన్నని గ్రామంలో పుట్టారు. తల్లి మారియా కార్మెల్, తండ్రి సిపి చాకో. వీరికి 3 సంతానం. వారిలో పెద్ద కుమారుడు షైన్ టామ్ చాకో, రెండో కుమారుడు జోయ్ జాన్ చాకో, ఇతను కూడా నటుడు. కుమార్తె పేరు రియా చాకో. వీరిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఉద్యోగి, తల్లి గృహిణి. తాను పెద్ద ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్నా తాను సాధించలేకపోయాననే ఉద్దేశంతో తల్లి షైన్ టామ్ చాకోని పెద్ద ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలని అనుకునేవారట. అయితే షైన్ టామ్ చాకోకి చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఏం చేయాలో క్లారిటీ కూడా ఉండేది కాదు. ఓసారి 6వ తరగతి చదువుతున్న టైంలో బంధువుల ఇంటికి వెళ్తే అక్కడికి వచ్చిన కొందరు యువకులు ఓ వీడియో కెమెరాతో వీడియోలు తీస్తున్నారు. అలాంటి కెమెరాతోనే సినిమాలు తీస్తారని కూడా చెప్పారట. దీంతో వారిని అడిగి తనను కూడా వీడియో తీయాలని కోరడంతో వారు వీడియో తీశారు. ఆ వీడియోలో తనను తాను చూసుకున్నాడు షైన్ టామ్ చాకో. అప్పుడే తనను తాను స్క్రీన్ పై చూసుకుని సంబరపడిపోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తరువాతి కాలంలో వీరి కుటుంబం త్రిస్తూర్కి షిఫ్ట్ అయింది. అక్కడికి వెళ్ళాక కొత్త స్నేహితులు పరిచయమయ్యారు. వారితో కలిసి ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవారు. మోహన్ లాల్, మమ్ముట్టి నటించిన సినిమాలు చూసి తాను కూడా వారిలా నటించాలని భావించేవారు. ఈ విషయం ఇంట్లో చెబితే తిడతారనే ఉద్దేశంతో చెప్పేవారు కాదు. అయితే తనకు మంచి మార్కులు రాకపోవడంతో తల్లిదండ్రులు బాధపడడం చూసి వారి కోసం మార్కులు తెచ్చుకునేవారు. కాలేజ్ యూత్ ఫెస్టివల్స్ లో పార్టిసిపేట్ చేసేవాడు. ఆ ప్రోగ్రాంలకు మూవీ యాక్టర్స్ గెస్ట్లుగా వచ్చేవారు. యూత్ ఫెస్టివల్ ఆర్గనైజర్ గా ఉండడంతో అప్పుడప్పుడు ఆ యాక్టర్స్ తో మాట్లాడే అవకాశం వచ్చేది. ఆ యాక్టర్లు వచ్చిన సమయంలో కాలేజ్ స్టూడెంట్లంతా ఆ యాక్టర్ల ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడేవారు. వారి క్రేజ్ ను చూసిన షైన్ టామ్ చాకోకి కూడా తాను ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వెళ్తానా అని అనుకునేవారట. కానీ ఇంట్లో చెప్పే ధైర్యం చేయలేదు. డిగ్రీ పూర్తయ్యాక గవర్నమెంట్ జాబ్ ట్రై చేయాలని పేరెంట్స్ అడిగితే తనకు సినిమాల్లోకి వెళ్లాలని ఉందని చెప్పారట. 3 ఏళ్ల సమయం కావాలని అడిగి పేరెంట్స్ ని ఒప్పించారు. అక్కడే షైన్ టామ్ చాకోకి ఓ సవాలు ఎదురైంది. తనకు సినిమాల్లోకి వెళ్లాలని ఉన్నా ఎవరిని ఎలా అప్రోచ్ కావాలో తెలిసేది కాదు. దీంతో స్నేహితులతో కూడా డిస్కషన్ చేసేవారు. ఆ సమయంలోనే సినిమాల్లోకి వెళ్లాలంటే పరిచయాలు పెంచుకోవాలని చెప్పారట. ఆ ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. ఎవరూ దగ్గరకు రానివ్వలేదు. ఓ రోజు ప్రముఖ మలయాళీ డైరెక్టర్ కమల్ గారి ఇంటర్వ్యూ అక్కడి పేపర్లో పబ్లిష్ అయింది. ఆ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కమల్ చెప్పిన విషయం షైన్ టామ్ చాకో లైఫ్ ని మార్చింది అని చెప్పవచ్చు. ఆ ఇంటర్వ్యూ చదివాక డైరెక్టర్ కమల్ది తమ ఊరే అని తెలిసింది. దీంతో అతని వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. 4వసారిగానే డైరెక్టర్ కమల్ ని కలిసేందుకు సాధ్యపడలేదు. అక్కడే షైన్ టామ్ చాకోకి మరో విషయం కూడా అర్థమైంది. డైరెక్టర్ కమల్ గారి వద్దకు చాలా మంది యువకులు యాక్టింగ్ ఛాన్స్ కోసం రావడాన్ని గమనించారు. అందులో కొందరు బాగా చదువుకున్నారు. పలు యాక్టింగ్ స్కూళ్లలో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. దీంతో అంత క్వాలిఫికేషన్ ఉండి ట్రైనింగ్ తీసుకుని వచ్చిన వారికే అవకాశాలు రావడం లేదంటే తనకు ఎలా వస్తాయని భావించారట షైన్ టామ్ చాకో. అందుకే డైరెక్ట్ గా సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వాలని అడగడం కరెక్ట్ కాదని భావించి ఏదో ఒక పని ఇప్పించాలని డైరెక్టర్ కమల్ ని అడిగారట. ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకంగా ఏమీ పనిలేదు, మా ఊరి వాడివే కాబట్టి ఇక్కడే ఉండి అన్ని అబ్జర్వ్ చేయి, భోజనం మాత్రం పెట్టిస్తా అన్నారట. అంటే శాలరీ ఉండేది కాదు. అయినా సరే తనకు పరిచయాలు పెంచుకోవడం ముఖ్యమని భావించి అక్కడే కొన్నాళ్లున్నారు షైన్ టామ్ చాకో. కొన్ని రోజులకు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు. పలువురు యాక్టర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడే యాక్టర్స్ ఎలాంటి యాక్టింగ్ చేస్తున్నారు, ఎన్ని జానర్లలో నటిస్తున్నారు, వారి ప్రత్యేకతలు ఏంటి అనేది అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓ రోజు జూనియర్ ఆర్టిస్ట్ రాకపోతే ఆ పాత్రలో నటించాలని షైన్ టామ్ చాకోకి చెప్పారట డైరెక్టర్ కమల్ గారు. అదే 2002లో వచ్చిన నమ్మల్ మూవీ. ఆ మూవీలో బస్సులో ప్రయాణికుడిగా కూర్చునే చిన్న పాత్రలో తొలిసారిగా స్క్రీన్ పై కనిపిస్తారు షైన్ టామ్ చాకో. అది చాలా చిన్న పాత్రే అయినా సరే తనకు మొదటిసారి యాక్టింగ్ చేసే అవకాశం వచ్చిందని హ్యాపీ అయ్యారట షైన్ టామ్ చాకో.
అప్పటి నుండి చిన్న చిన్న పాత్రల్లో అంటే 4-5 సెకండ్లు స్క్రీన్ పై కనిపించే పాత్రల్లో నటించారు. కొద్దిసేపే నటించినా తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. అలా 10 ఏళ్ల పాటు కమల్ దగ్గరే ఉన్నారు. ఆ క్రమంలోనే డైరెక్టర్ కమల్ గారు 2011లో గడ్డమ్మ అనే సినిమాలో బషీర్ పాత్రకు షైన్ టామ్ చాకోని ఎంపిక చేశారు. ఒక రకంగా చెప్పాలంటే హీరో పాత్ర అని చెప్పవచ్చు. సౌదీ అరేబియా వెళ్లిన మైగ్రేటెడ్ వర్కర్ కొన్నిసార్లు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు మంచి పేరు వచ్చినా కలెక్షన్ల పరంగా నిరాశపరిచింది. ఆ తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్, అన్నయం రసూలం, చాప్టర్, దా తదియా సినిమాలో నటించారు. ఏ అదుతా కలాతు సినిమాలో సీరియల్ కిల్లర్ పాత్రలో నటించి మెప్పించారు. కొన్ని ప్రధానమైన పాత్రల్లో నటించినా ఆ తర్వాత ఏ పాత్ర వచ్చినా చేసేవారు. 5 సుందరికల్ సినిమాలో సర్వెంట్ పాత్ర పోషించారు. అలా పలు సినిమాల్లో నటించిన షైన్ టామ్ చాకో క్రమంగా ప్రధాన పాత్రల్లో నటించడం మొదలుపెట్టారు. అయితే షైన్ టామ్ చాకోకు టర్నింగ్ పాయింట్ గా మారిన సినిమా ఆదిదట్టు. ఈ మూవీలో సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుడి పాత్రలో నటించారు. సెట్టింగ్స్, గ్రాఫిక్స్ లేకుండా సముద్రంలో అత్యంత రిస్క్ తీసుకుని కొన్ని సీన్లను షూట్ చేశారు. ఆ సినిమా ద్వారా తనకు ఏ పాత్ర వచ్చినా ఛాలెంజ్ గా తీసుకుని నటించే యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు షైన్ టామ్ చాకో. అలా వరుసగా మలయాళ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. తన యాక్టింగ్ కెరీర్ 10 ఏళ్లు దాటాకే ఇతర భాషల్లో అవకాశం వచ్చింది. 2022లో బీస్ట్ సినిమాలో మాలిక్ పాత్రలో నటించారు. అదే షైన్ టామ్ చాకోకి ఫస్ట్ తమిళ్ మూవీ. ఇక తెలుగులో షైన్ టామ్ చాకో ఫస్ట్ మూవీ దసరా. నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ మూవీలో చిన్న నంబి పాత్రలో అంటే విలన్ పాత్రలో నటించి మెప్పించారు. అదే ఏడాది నాగశౌర్య హీరోగా వచ్చిన రంగబలి సినిమాలో ఎమ్మెల్యే పరశురాం పాత్రలో నటించి మెప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ దేవరా 1లో కోరా పాత్రలో నటించగా, నందమూరి బాలకృష్ణ మూవీ డాకు మహారాజ్ సినిమాలో ఇన్స్పెక్టర్ స్టీఫెన్ రాజ్ గా, రాబిన్ హుడ్ సినిమాలో విక్టర్ గా నటించారు. ఇక తమిళంలో ఇటీవలే వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీలోనూ నటించారు షైన్ టామ్ చాకో. మొత్తంగా మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో 150కి పైగా సినిమాల్లో నటించిన షైన్ టామ్ చాకో మలయాళంలో వచ్చిన ఇష్క్ సినిమాకి బెస్ట్ నెగిటివ్ రోల్ యాక్టర్ గా సైమా అవార్డును అందుకున్నారు. దసరా సినిమాకి బెస్ట్ నెగిటివ్ రోల్ యాక్టర్ గా ఐఫా అవార్డు అందుకున్నారు. ఇవన్నీ ఆయన సినిమా కెరీర్ కి సంబంధించిన అంశాలు. అయితే గతంలో ఈయన మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయి 2 నెలల పాటు జైల్లో ఉన్నారు. 2015లో కొచ్చిలో ఓ హోటల్ పై రైడ్ జరిగింది. ఆ సమయంలో హోటల్లో ఉన్న షైన్ టామ్ చాకోతో పాటు మరో 4 అమ్మాయిలను అరెస్ట్ చేశారు. డ్రగ్ కేసు నమోదైంది. 2 నెలలు జైల్లో ఉన్నారు. కేరళ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. అయితే ఈ కేసులో షైన్ టామ్ చాకోతో పాటు అరెస్ట్ అయిన 4 అమ్మాయిలను కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ 2025లో తీర్పునిచ్చింది కేరళ హైకోర్టు. వాస్తవానికి షైన్ టామ్ చాకో సినిమాలో నటించడం మొదలుపెట్టిన 3 ఏళ్లకే డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో కెరీర్ ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. పలు సినిమాలు చేజారిపోయాయి. బెయిల్ పై బయటకు వచ్చాక చాలా మంది డైరెక్టర్లు స్పందించేవారు కాదు. ఆ సమయంలో తాను మానసికంగా ఇబ్బంది పడ్డానని, తనపై ఎలాంటి ఆధారాలు లేకుండానే తాను ఇరుక్కోవాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు షైన్ టామ్ చాకో. ఆ తరువాత స్టైల్ సినిమాలో చిన్న పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుండి కెరీర్ లో వెనుదిరిగి చూసుకోలేదు. అయితే తాజాగా మరోసారి అలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నారు షైన్ టామ్ చాకో. కొచ్చిలోని ఓ హోటల్లో కొందరు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు రైడ్ కు వెళ్లారు. ఆ సమయంలో అదే హోటల్లోని 3వ ఫ్లోర్ లో ఉన్న షైన్ టామ్ చాకో పోలీసుల రాకను చూసి 3వ ఫ్లోర్ కిటికీలో నుండి 2వ ఫ్లోర్ కు దూకేసి మెట్ల మార్గం ద్వారా పారిపోయినట్లు చెబుతున్నారు. ఆ హోటల్ సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో మరోసారి షైన్ టామ్ చాకో పేరు వైరల్ అయింది. ఇక షైన్ టామ్ చాకో పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, షైన్ టామ్ చాకోకి 2020లో పెళ్లైంది. తమ దూరపు బంధువైన తబితను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు. అయితే కొన్నాళ్లకే వీరు విడిపోయారు. ఆ తర్వాత 2024 జనవరిలో తన ఫ్రెండ్ మోడల్ అయిన తనుజాతో నిశ్చితార్థం జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకే తన సోషల్ మీడియా నుండి వారిద్దరూ కలిసిన ఫోటోలను తొలగించాడు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో తాను మళ్లీ సింగిల్ అని, తనుజాతో తన బంధం కలుషితంగా మారిందని, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నా కలిసి కొనసాగలేకపోయానని చెప్పాడు. ఆ తర్వాత మరో నటితో ప్రస్తుతం క్లోజ్ గా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కొన్నాళ్ల క్రితం మలయాళీ నటి విస్సీ సోని షైన్ టామ్ చాకోపై సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ కలిసి సూత్రవాక్యం సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సెట్ లో డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె కేరళ ఫిల్మ్ ఛాంబర్ తో పాటు అమ్మ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయనున్నట్లు అమ్మ అసోసియేషన్ వెల్లడించింది కూడా. ఆ కంప్లైంట్ లో సోనీ చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. డ్రగ్స్ ప్రభావంతో ఆ నటుడు సెట్ లో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.
ఆయనతో పనిచేయడం చాలా కష్టమైంది. అందరి ముందు నా డ్రెస్ సరిచేస్తానని చెప్పి అసభ్యంగా ప్రవర్తించాడు. హెచ్చరించినా ఆగలేదు. అతన్ని ఆపడం కష్టమైంది. అందరి ముందు చేయడంతో చాలా ఇబ్బంది పడ్డాను అని ఆ నటి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. అయితే విచారణలో ఏం జరిగిందనేది ఇంకా బయటకు రాలేదు. ఇక షైన్ టామ్ చాకోకి ADHD వ్యాధి అంటే అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉందట. ఎదుటివారి దృష్టిని ఆకర్షించాలని తీవ్రంగా కోరుకోవడం ఈ జబ్బు లక్షణాల్లో ఒకటి. నిజానికి ఆ సమస్య ఉండడమే తనకు మంచిదైందని, అందుకే ఎప్పుడు ప్రేక్షకుల అటెన్షన్ కోరుకుంటూ ప్రత్యేకంగా ఉంటానని, నటుడిగా నన్ను నేను మెరుగుపరుచుకుంటూ తెర మీద ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు షైన్ టామ్ చాకో. మొత్తం మీద మంచి నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న షైన్ టామ్ చాకో ఇతరత్రా విషయాల్లోనూ అదే స్థాయిలో వివాదాల్లో ఇరుక్కుంటున్నారు అని చెప్పవచ్చు. ఇవి నటుడు షైన్ టామ్ చాకోకు సంబంధించిన అంశాలు.